చేసి హాఫ్ కేజీ 200 గ్రామ్ 1 కేజీ లాగా ప్యాక్ చేసి అది స్ట్రీట్ సైడ్ వెండర్ కావచ్చు, టీ స్టాల్ కావచ్చు, తర్వాత చాలామంది ఫేమస్ ఉడిపి షాప్స్ వాళ్ళు కూడా ఇది పర్చేజ్ చేస్తున్నారు. ఈ అన్ని మొత్తం ఇన్ఫర్మేషన్ మన టీం ఇప్పుడే కలెక్ట్ చేస్తున్నాము. సో వాళ్ళ గురించి కూడా మేము అవేర్నెస్ క్యాంపెయిన్ పెడతాము. మీరు ఈ టైప్లో టీ పౌడర్ పర్చేజ్ చేయవద్దు, మంచిగా టీ పౌడర్ పర్చేజ్ చేయాలి. దీనికోసం కూడా నెక్స్ట్గా మేము అవేర్నెస్ క్యాంపెయిన్ కూడా పెడతాము. వరకు ఎక్స్పోజ్ కాలేదు. సో ఈరోజు మన ఈ అన్ని ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి ఒక టైంలో అన్ని ప్లేసెస్లో రేడ్ చేయడం జరిగింది. ఇప్పుడే ఈరోజు మన 10 షాప్ పైన ఇది రేడ్ చేయడం జరిగింది. ఈ అందరి పైన మన ఫుడ్ సేఫ్టీ యాక్ట్ ప్రకారం మరియు బిఎన్ఎస్ కింద వాళ్ళపైన కేసు బుక్ చేస్తాము. తర్వాత ఫర్దర్గా వాళ్ళ యాజ్ పర్ ఎఫ్ఎస్ఏ గైడ్ లైన్స్ ఇది అడల్టరేటెడ్ టీ పౌడర్ ఎవరైనా సేల్ చేస్తే వాళ్ళకి స్ట్రిక్ట్ పనిష్మెంట్ ఉంది. తర్వాత ట్రేడ్ లైసెన్స్ కూడా పర్మనెంట్ క్యాన్సిల్ చేయడానికి ప్రొవిజన్ ఉంది. సో దీని గురించి కూడా మన సైడ్ నుంచి ప్రయత్నం చేస్తాము. రాష్ట్రంలో కూడా సప్లై చేస్తున్నారు. ఈ మొత్తం టీ పౌడర్ చీప్ టీ పౌడర్ ఉంది, అది ఆసాం నుంచి, వెస్ట్ బెంగాల్ నుంచి, వేరే రాష్ట్రం నుంచి మన దగ్గరికి వస్తుంది. ఇది చాలా తక్కువ రేట్లో వస్తుంది అండ్ వాళ్ళ కలర్ మిక్స్ చేసి తక్కువ రేట్లో సేల్ చేస్తున్నారు. కంపారిజన్ టు మార్కెట్ మంచి టీ పౌడర్ ఇది తక్కువ రేట్లో వస్తుంది. సో దీని గురించి ఇది చీప్లో దొరుకుతుంది. దీనికోసం ఈ రోడ్ సైడ్ వెండర్స్ అండ్ కొంతమంది ఇది పర్చేజ్ చేస్తున్నారు. వేడి చేసి తర్వాత దీంట్లో కలర్ మిక్స్ చేసి ఈ అన్ని మొత్తం మిక్చర్ టీ పౌడర్లో మిక్స్ చేస్తున్నారు. తర్వాత కొన్ని టైం టెరెస్ పైన డ్రైగా పెట్టి తర్వాత ప్యాకింగ్ చేసి సేల్ చేస్తున్నారు. సో ఇది వేరే వేరే టైప్లో ప్రిపేర్ చేస్తున్నారు. కొంతమంది బెల్లం మిక్స్ చేస్తున్నారు, కొంతమంది ఓన్లీ కలర్ మిక్స్ చేస్తున్నారు, కొంతమంది కలర్ అండ్ వాటర్ మిక్స్ చేస్తున్నారు. సో రకరకాలుగా టెక్నిక్స్ ఉంది. బట్ మొత్తం ఈ యాజ్ పర్ గైడ్ లైన్స్ ఇది తప్పు ఉంది, అడల్టరేటెడ్ ఉంది. అండ్ ఈ అన్ని మొత్తం కలిపి ఈ టీ తాగిన తర్వాత పబ్లిక్కి హెల్త్ ప్రాబ్లం రావడానికి కూడా అవకాశం ఉంది.